వ్యాపారంలో కాపాడుతాడు. దేవుడు అన్నిట్లో నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఒక భక్తుని రోజున మీ ఎదుటికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. అతని పేరే యాకోబు. చాలా సందర్భాలలో పాత నిబంధన భక్తుడైన యాకోబు గురించి మనం ధ్యానం చేశాం. యాకోబు యొక్క జీవితాన్ని చూస్తే దేవుడు అతనికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో యాకోబు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతాను. నిజంగా యాకోబును ఎప్పుడు కాపాడాడు, ఎందుకు కాపాడాడు, ఏ సందర్భంలో కాపాడాడు, యాకోబులో ఏం చూసి దేవుడు కాపాడాడు? ఇలా వాగ్దానం పొందినటువంటి యాకోబు తన ప్రయాణం ఎక్కడి నుండి ఎక్కడికి బయలుదేరాడు. ఒకసారి యాకోబు యొక్క చరిత్ర చూస్తే దేవుని బిడ్డలారా, యాకోబు పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. చెప్పండి, ఏం కలిగి ఉన్నాడు అండి? ఒక ప్రణాళికను, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు తన పితరులకు ఇచ్చిన వాగ్దానం తప్పకుండా నెరవేర్చుటకు ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. మరి యాకోబు పట్ల ఎలా నెరవేర్చాడో ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయంలో 15వ వచన భాగం ఒకసారి చూద్దాం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలం యాకోబుకు దేవుడు వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నేను నీకు తోడై ఉండి నిన్ను కాపాడుచు ఈ దేశానికి మరలా నేను రప్పిస్తాను. ఎందుకు రప్పిస్తానంటున్నాడు అంటే, యాకోబు తప్పిపోతున్నాడు. యాకోబు ఎక్కడ దేవునికి దూరం అయిపోతున్నాడని దేవుడు ముందుగానే గుర్తుపట్టాడు. దేవుడు ముందుగానే గ్రహించాడు. ఇదిగో యాకోబు, నువ్వు తప్పిపోబోతున్నావు, నువ్వు దూరం కాబోతున్నావు, మరలా ఈ దేశానికి నిన్ను రప్పిస్తాను అని చెప్పి, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని యాకోబుతో దేవుడు ప్రమాణం చేశాడు. ఆమేన్. నా వైపు చూడండి దేవుని బిడ్డారా, యాకోబు యొక్క జీవితంలో ఇదిగో నేను నీకు తోడై ఉండి ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతాను, అంత మాత్రమే కాదు, నిన్ను మరలా ఈ దేశానికి నిన్ను రప్పిస్తాను, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను.